ఓం శాంతి. అందరికీ ధనత్రయోదశి పండగ శుభాకాంక్షలు. బాబా అయితే జ్ఞానధనంతో మనల్ని సంపన్నంగా చేస్తున్నారు. ఈరోజు ధన్వంతరి యొక్క పూజను చేస్తూ ఉంటారు. దేవతలకు వైద్యుడు ధన్వంతరి అని చెప్తారు. వాస్తవంగా ఇప్పుడు మనకు జ్ఞానమే ఆరోగ్యాన్ని, సంతోషాన్ని, ధనాన్ని, అన్ని రకాల స్థూల సూక్ష్మ సంపత్తిని అందిస్తూ ఉంది. బాబా ఈరోజు జ్ఞానంలో సేవ పట్ల మీకు చాలా ఉత్సాహం ఉండాలి, సర్వీస్ చేయాలనేటువంటి అభిరుచిని బాగా పెంచుకోవాలి అన్నారు. లోపల ఎలాంటి మాలిన్యం ఉన్నా, చెత్త ఉన్నా దాన్నంతా తొలగించుకోవాలి. దీని విషయంలో బాబా చాలా చక్కటి ఉదాహరణలను కూడా ఇస్తూ పిల్లలకి రియలైజ్ చేయించారు. మీ లోపల ఉన్నటువంటి చెత్తను మీరు ఇప్పుడు తొలగించుకోవాలి. ఈ చెత్త ప్రపంచంతో మీకు మనసు లాగకూడదు అన్నారు. ఇది 29 అక్టోबर మురళి. मीठे बच्चे आत्मा से विकारों का किचड़ा निकाल शुद्ध फूल बनो. మధురమైన పిల్లలు ఆత్మ నుండి వికారాల చెత్తను తొలగించి శుద్ధమైన పుష్పంగా కండి. బాబా స్మృతితోనే మొత్తం చెత్త అంతా తొలగిపోతుంది. మధురమైన పిల్లలు ఆత్మ నుండి వికారాల చెత్తను తొలగించుకొని శుద్ధమైన పుష్పంగా తయారవ్వండి. బాబా స్మృతితోనే మొత్తం లోపలున్న మాలిన్యము, చెత్త అంతా తొలగిపోతుంది. ప్రశ్న: పవిత్రంగా తయారయ్యేటువంటి పిల్లలు ఏ విషయంలో బాబాను ఫాలో చేయాలి? పవిత్రత ధారణ చేస్తున్నటువంటి పిల్లలు ఏ విషయంలో బాబాను ఫాలో చేయాలి? జవాబు: ఏ విధంగా తండ్రి పరమ పవిత్రుడు, వారు ఎప్పుడు అపవిత్రమైనటువంటి చెత్త కలిగినటువంటి వారితో మిక్సప్ అవ్వరు. చాలా చాలా సేక్రెడ్గా, పవిత్రంగా ఉంటారు. అలాగే మీరు పవిత్రంగా తయారయ్యేటువంటి పిల్లలు బాబాను ఈ విషయంలో ఫాలో చేయండి. సీ నో ఈవిల్, చెడు చూడకండి. మొబైల్లో రోజంతా ఏవైతే చూస్తూ ఉన్నారో జాగ్రత్త. బాబా ఆదేశం ఇది, చెడు చూడకండి. బాబా ఎంత పరమ పవిత్రంగా ఉన్నారు, ఎలాంటి అపవిత్రమైనటువంటి వారితోనూ బాబా మిక్సప్ అవ్వరు. అలా మనం కూడా స్వయాన్ని అంత పవిత్రంగా తయారు చేసుకోవాలి. ఇందులో బాబాను పూర్తిగా ఫాలో చేయాలి. ఓం శాంతి. తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఉన్నదైతే ఇక్కడ ఇద్దరు తండ్రులు, ఒకరు ఆత్మిక తండ్రి, మరొకరు దైహిక తండ్రి. శరీరం అయితే ఇద్దరిది ఒకటే. ఒక విధంగా చెప్పాలంటే ఇద్దరు తండ్రులు జ్ఞానాన్ని అర్థం చేయిస్తారు. భలే ఒకరు అర్థం చేయిస్తారు, ఇంకొకరు అర్థం చేసుకుంటారు. అయినప్పటికీ ఏమంటాం? ఇద్దరూ అర్థం చేయిస్తున్నారు అని చెప్తాం. ఇంత చిన్న ఆత్మ దానిపైన ఇప్పుడు మురికి చేరి ఉంది. మురికి చేరటంతో చాలా నష్టం జరుగుతుంది. ఈ లాభము నష్టము కనిపిస్తాయి. శరీరంతో పాటుగా ఆత్మ ఉంది కాబట్టి ఈ లాభ నష్టాలు కనిపిస్తాయి అంటున్నారు. మీకు తెలుసు, ఆత్మ ఎప్పుడైతే పవిత్రంగా అవుతుందో అప్పుడు లక్ష్మీనారాయణల సమానంగా పవిత్ర శరీరం లభిస్తుంది. ఇప్పుడు ఆత్మలో చాలా మురికి చేరి ఉంది. ఏ విధంగా తేనె పట్టును కదిలించి తేనెను తీసే సమయంలో దానిని వడగడతారు. ఎందుకంటే అందులో చాలా చెత్త, మురికి వచ్చేస్తుంది. లేకపోతే శుద్ధంగా కనిపించదు తేనె, దాని లోపల అన్ని మిక్స్ ఉంటాయి. అందుకే తేనెను వడగట్టి మాలిన్యాన్నంతా తొలగిస్తారు, శుద్ధతను సెపరేట్ చేస్తారు. ఆత్మ కూడా ఇప్పుడు అలాగే మురికిగా మారింది. ఆత్మ కాంచనంగా ఉండేది, పూర్తి పవిత్రంగా ఉండేది. శరీరం కూడా ఎంత సుందరంగా ఉండేది. ఈ లక్ష్మీనారాయణల శరీరాలను చూడండి ఎంత సుందరంగా ఉన్నాయో. మనుషులు వారి శరీరాలకు కూడా పూజ చేస్తున్నారు కదా. ఆత్మ వైపు చూడటం లేదు. ఆత్మ పరిచయం అయితే మనిషికి లేనే లేదు. మొదట మీ ఆత్మ సుందరంగా ఉండేది,
శరీరం కూడా అప్పుడు సుందరమైనదే లభించింది. ఇప్పుడు మీరు తిరిగి అలా తయారవ్వాలి. మరి ఆత్మ ఎంత శుద్ధంగా ఉండాలి? ఆత్మని తమో ప్రధానంగా మారింది అని అనటం జరుగుతుంది. ఎందుకంటే ఆత్మలో ఇప్పుడు బాగా వికారాల చెత్త చేరి ఉంది. ఒకటేమో దేహాభిమానం యొక్క చెత్త, ఆ తర్వాత రెండవది కామక్రోధాల చెత్త. చెత్తను తొలగించుకోవటానికి ఏం చేయాలి? ఫిల్ట్రేషన్ చేయాలి అంటున్నారు బాబా. చెరగాలి. చెరిగినా కూడా చెత్తను సెపరేట్ చేయవచ్చు, ఫిల్టర్ చేసిన చెత్తను సెపరేట్ చేయవచ్చు. బాబా అన్నారు, ఫిల్ట్రేషన్ చేశారనుకోండి, ఒకవేళ వడగట్టారనుకోండి, రంగే మారిపోతుంది. మీరు మంచి రీతిగా కూర్చొని ఆలోచించండి, మీకు ఈ ఫీలింగ్ కలుగుతుంది. చాలా చెత్త ఆత్మలో నిండి ఉంది అని అనిపిస్తుంది. ఆత్మలో రావణుని ప్రవేశత జరిగింది. ఇప్పుడు బాబా స్మృతిలో ఉండడంతో చెత్తంతా తొలగిపోతుంది. ఇందులోనూ సమయం పడుతుంది. బాబా అర్థం చేయిస్తారు, దేహాభిమానం ఉన్న కారణంగా వికారాల చెత్త బాగా చేరిపోయింది. క్రోధం అనే చెత్త కూడా తక్కువేమీ కాదు అంటున్నారు. క్రోధము లోపలే కాలుస్తూ ఉంటుంది. క్రోధం ఉన్నటువంటి వ్యక్తి బాగా మండిపడుతూ ఉంటాడు. ఏదో ఒక విషయంలో హృదయం కాలుతూ ఉంటుంది. ముఖమే చూస్తే వేడి పెనంలాగా అయిపోతుంది, ఎర్రగా అంటున్నారు. ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా, ఆత్మ నిజంగా ఎర్రగా మాడిపోయినట్లుగానే ఉంది. ఆత్మలో ఎంత మురికి చేరి ఉంది. ఇప్పుడు మీకు అర్థమవుతుంది అది. ఈ విషయాలు అర్థం చేసుకునేవారు చాలా కొద్ది మందే ఉన్నారు. ఇందులో అయితే ఫస్ట్ క్లాస్ పుష్పం కావాలి. ఇప్పుడైతే పిల్లల్లో చాలా లోపాలు ఉన్నాయి. మీరు అన్ని లోపాలను తొలగించుకొని పూర్తి పవిత్రంగా తయారవ్వాలి. ఈ లక్ష్మీనారాయణులు ఎంత పవిత్రంగా ఉండేవారు. వాస్తవంగా వారిని తాకేటువంటి ఆదేశం కూడా ఎవ్వరికీ లేదు. పతితంగా అయిన కారణంగా ఉన్నతమైన పవిత్ర దేవతలను అంటుకోరు. దేవతల యొక్క విగ్రహాలను తాకడానికి కూడా ఎంతో నియమ నిష్టలు, పవిత్రత ఉండాలి. చేతితో తాకే యోగ్యత కూడా ఎవరికీ లేదు. శివుడినైతే ఎవరు అలా తాకలేరు కదా, ఎందుకంటే వారు ఉన్నదే నిరాకారుడు. వారిని ఎవరు కూడా చేయి పెట్టి ముట్టుకోలేరు. వారు మోస్ట్ పవిత్రంగా ఉంటారు. భలే వారి ప్రతిమను చాలా ఎత్తుగా పెద్దగా తయారు చేసి పెడతారు. ఎందుకంటే ఇంత చిన్న బిందువైనటువంటి ఆత్మను ఎవ్వరూ చేతితో తాకలేరు. ఆత్మ శరీరంలో ప్రవేశిస్తుంది, తర్వాత శరీరం పెద్దదవుతుంది. ఆత్మ చిన్నగా పెద్దగా అవ్వదు. ఇదైతే ఉన్నదే చెత్త ప్రపంచం. ఆత్మలోనే ఎంత చెత్త చేరి ఉందో చూడండి. శివబాబా అయితే చాలా సేక్రెడ్గా పవిత్రంగా ఉన్నారు, చాలా పవిత్రంగా ఉంటారు. ఇక్కడైతే అందరినీ ఒకే విధంగా తయారు చేస్తారు. ఒకరికొకరు అంటూ ఉంటారు కూడా, మీరు జంతువులాగా ఉన్నారు అని. సత్యుగంలో అలాంటి భాష ఉండనే ఉండదు. ఇక్కడ తిట్లు కూడా చూడండి, కుక్క అని, గాడిద అని, ఇలా మనుషులను సంబోధిస్తూ ఉంటారు కర్మలని బట్టి. ఇప్పుడు మీకు ఫీలింగ్ అనిపిస్తుంది కదా, మా ఆత్మలో చాలా మురికి చేరి ఉంది అని. ఆత్మకు తండ్రిని జ్ఞాపకం చేసే యోగ్యతనే లేదు. అనర్హుడిగా అయిపోయింది. అనర్హుడిగా భావించి మాయ కూడా ఒక్కసారిగా వారిని తొలగించేస్తుంది. బాబా ఎంత పవిత్రంగా శుద్ధంగా ఉన్నారు. మనం ఆత్మలం ఎటువంటి స్థితి నుండి ఎంత ఉన్నతంగా తయారవుతున్నాం. ఇప్పుడు బాబా అర్థం చేయిస్తున్నారు, మీరు నన్ను పిలిచారు ఆత్మని శుద్ధంగా తయారు చేయండి అని. ఎంత చెత్త నిండి ఉంది ఆత్మలో. తోటలో అన్నీ ఫస్ట్ క్లాస్ పుష్పాలే ఉండవు కదా, నంబర్ వారీగా ఉంటాయి. బాబా తోట యజమాని. ఎంత మంచిగా పవిత్రంగా తయారు చేస్తున్నారు. ఆత్మ ఎంత మురికిగా మారిపోయింది, పూర్తి ముళ్ళుగా అయిపోయింది. ఆత్మలోని దేహాభిమానం ఉంది, కామ క్రోధాల చెత్త నిండి ఉంది. క్రోధం కూడా మనుషులలో ఎంత ఉందో చూడండి. మీరు ఎప్పుడైతే పవిత్రంగా తయారవుతారో అప్పుడు మీకు ఇంకెవరి రూపాన్ని చూడాలి అని మనసులో అనిపించదు. సీనో ఈవిల్, చెడు చూడకండి. అపవిత్రతను అస్సలు చూడకూడదు. ఆత్మ పవిత్రంగా పవిత్రమైన కొత్త శరీరాన్ని తీసుకుంటుంది.
ఇంకా మళ్ళీ చెత్తను చూడనే చూడదు. చెత్త ప్రపంచమే ఇప్పుడు సమాప్తం అయిపోతుంది. బాబా అర్థం చేయిస్తారు, మీరు దేహాభిమానంలో వచ్చి ఎంత చెత్త నింపుకున్నారు, మీలో పతితంగా అయిపోయారు. మీరు పిలిచేదే అందుకు, బాబా మా లోపల క్రోధం అనే భూతం ఉంది, దీన్ని తొలగించండి అని. బాబా మేము మీ వద్దకు వచ్చాము పవిత్రంగా అవ్వటానికి అంటారు. తెలుసు కదా, బాబా అయితే సదా పవిత్రమైన వారు, ఎవర్ ప్యూర్. ఇలాంటి హయ్యెస్ట్ అథారిటీని సర్వవ్యాపి అని ఎంత అవమానించారు. తనపైన కూడా తనకి చాలా ద్వేషం కలుగుతుంది. నిజంగా నేను ఎలా ఉండేవాడిని, ఎలాంటి స్థితి నుండి బాబా నన్ను ఎలా తయారు చేశారు అని. ఈ విషయాలు పిల్లలైన మీరే అర్థం చేసుకుంటారు. ఇంకే సత్సంగము లేక యూనివర్సిటీ మొదలైన వాటిల్లో ఎక్కడ కూడా లక్ష్యం ఉద్దేశం గురించి ఎవరూ అర్థం చేయించలేరు. ఇప్పుడు మీకు తెలుసు, ఆత్మలో ఎంతో చెత్త నిండి ఉంది. 2 కళలు తగ్గిపోయి 4 కళలు తగ్గిపోయి చెత్త నిండుతూ వచ్చింది. అంటే ముందు 16 కళల నుండి 14 కళలు, అంటే 2 కళలు తగ్గిపోతాయి. 14 కళల నుండి మళ్ళీ 8 కళలు అవుతాయి, అంటే 6 కళలు తగ్గిపోతాయి. మళ్ళీ 8 కళల నుండి ఆత్మ 2 కళలకి వస్తుంది, మళ్ళీ ఇంకొక 6 కళలు తగ్గుతాయి. ఆ 2 కళల నుండి 0. ఇంకా అసలు ఏ కళ లేకుండా, కాంతి లేకుండా ఆత్మ తయారవుతుంది. కొందరు లోభంలో, కొందరు మోహంలో తగలబడి మరణిస్తూ ఉంటారు. ఈ స్థితిలోనే కాలుతూ తగలబడుతూ మరణిస్తారు. ఇప్పుడు పిల్లలందరూ శివబాబా స్మృతిలో ఉంటూ శరీరాన్ని విడిచిపెట్టాలి అని ఆలోచన చెయ్యాలి. బాబా నన్ను అంత ఉన్నతంగా తయారు చేస్తున్నారు అని. ఈ లక్ష్మీనారాయణలను ఈ విధంగా తయారు చేసింది బాబాయే. మరి స్వయాన్ని ఇప్పుడు చాలా అప్రమత్తంగా ఉంచుకోవాలి. తుఫాన్లు అయితే చాలా వస్తాయి, మాయ వచ్చేదే ఉంది. తుఫాన్లు అంటే మాయకు సంబంధించినవే వస్తాయి, ఇంకేదో తుఫాన్ అనుకోకండి. ఏ విధంగా శాస్త్రాల్లో కథ రాసేశారు, హనుమంతుడు మొదలైన వారివి అంటారు. భగవంతుడే శాస్త్రాలు తయారు చేయించారని. భగవంతుడైతే వేదశాస్త్రాలన్నిటి యొక్క సారాన్ని వినిపిస్తున్నారు. భగవంతుడే సద్గతిని ఇస్తారు. మరి వారు సద్గతిని ఇవ్వడానికి శాస్త్రాలను తయారు చేయాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు బాబా అంటారు, హియర్ నో ఈవిల్, చెడు వినకండి. ఈ శాస్త్రాలు మొదలైన వాటితో మీరేమీ ఉన్నతంగా తయారు కాలేరు. నేనైతే వీటన్నిటికీ భిన్నంగా ఉన్నాను. ఎవరు నన్ను గుర్తించరు. బాబా ఎవరో ఎవ్వరికీ తెలియదు. బాబాకు తెలుసు ఎవరెవరు నా సేవ చేస్తూ ఉన్నారు, అనగా కళ్యాణకారిగా ఇతరుల కళ్యాణం చేస్తున్నారు, వారే హృదయం పైనికి ఎక్కుతారు. కొందరు ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అసలు సర్వీస్ అంటే ఏంటో వాళ్ళకి తెలియదు. పిల్లలకైతే ఇప్పుడు జ్ఞానం లభించింది. స్వయాన్ని ఆత్మగా భావించండి, తండ్రిని జ్ఞాపకం చేయండి అని. భలే ఆత్మ శుద్ధంగా అవుతుంది. అయినా ఇక్కడ ఎవరి శరీరాలు పవిత్రంగా అయితే లేవు కదా. ఆత్మను పవిత్రంగా తయారు చేసుకున్న శరీరం అయితే పతిత తత్వాలతో తయారైనదే. ఎప్పుడైతే ఆత్మ శుద్ధంగా తయారవుతుందో అప్పుడు ఆ యాక్టివిటీకి రాత్రికి పగలుకు ఉన్న తేడా ఉంటుంది. ఆత్మ అపవిత్రంగా ఉన్నప్పటికీ, ఆత్మ పవిత్రంగా ఉన్నప్పటికీ 2 రకాల స్థితులకు చాలా తేడా ఉంటుంది. అపవిత్రమైన ఆత్మ చేసే కర్మలు ఎలా ఉంటాయి, పవిత్రమైన ఆత్మలు చేసే కర్మలు ఎలా ఉంటాయి, చాలా తేడా ఉంటుంది అంటున్నారు. నడవడికతో తెలిసిపోతుంది. పేర్లు బాబా తీసుకోవటం లేదు. ఒకవేళ పేరు తీసుకున్నారనుకోండి, ఇంకా హీనంగా తయారవుతారు పిల్లలు. ఇంకా ఇప్పుడున్న స్థితి కన్నా ఇంకా దిగజారిపోతారు. ఇప్పుడు మీరు తేడా అయితే చూడగలుగుతున్నారు కదా. ఒకప్పుడు ఎలా ఉండేవారిమి, ఎలా తయారయ్యాము అని. ఇప్పుడు మీరు శ్రీమతం పైనే నడవాలి కదా. లోపల ఏదైతే చెత్త చెడు ఉందో, నిండిపోయి ఉందో దాన్ని తొలగించుకోవాలి. లౌకిక సంబంధాల్లో కూడా కొందరు చాలా చెడ్డ పిల్లలు ఉంటారు. తల్లి తండ్రిని బాగా విసిగిస్తూ ఉంటారు. అంటారు, ఇలాంటి పిల్లలు నాకు పుట్టకపోయినా బాగుండేది అని తల్లి తండ్రి చెప్తూనే ఉంటారు. పుష్పాల తోటలో సుగంధం అయితే బాగా వస్తుంది కదా, కానీ డ్రామానుసారంగా చెత్త కూడా ఉంది. చూడండి, ఎరువుగా ఏమేస్తారు, మొత్తం చెత్తనే.
జిల్లేడు పుష్పాలనైతే ఎవ్వరూ చూడాలి అని కోరుకోరు. కానీ తోటకు వెళ్ళడంతో దృష్టి అందరిపైన పడుతుంది. ఇది ఫలానా పుష్పము అని ఆత్మ అంటుంది. సుగంధం కూడా మంచి పూలదే తీసుకుంటారు కదా. బాబా కూడా చూస్తారు వీరి ఆత్మ స్మృతి యాత్రలో ఎంతగా ఉంటుంది అని. బాబా కూడా చూస్తారు వీరి ఆత్మ స్మృతి యాత్రలో ఎంతగా ఉంటుంది, ఎంతగా పవిత్రంగా అయింది అని. మరి ఇతరులను కూడా తమ సమానంగా ఎంతవరకు చేస్తున్నారు అని బాబా గమనిస్తారు. జ్ఞానాన్ని వినిపిస్తున్నారు. ముఖ్యమైన విషయమైతే మన్మనాభవయే. బాబా అంటారు, నన్ను స్మృతి చేసినట్లయితే పవిత్రమైన పుష్పంగా అవుతారు. ఈ లక్ష్మీనారాయణులు ఎంత పవిత్రమైన పుష్పాలుగా ఉండేవారు. వీరికన్నా శివబాబా ఎంతో పవిత్రమైనటువంటి వారు. ఈ లక్ష్మీనారాయణలను కూడా ఈ విధంగా శివబాబాయే తయారు చేశారని మనుషులకు తెలియదు. ఈ పురుషార్థంతోనే ఈ విధంగా తయారయ్యారని వారికి తెలియదు. బాబా అయితే ఎంతో చెప్తారు. ఒకటేమో స్మృతి యాత్రలో ఉండాలి, దాంతో అశుద్ధతంతా తొలగిపోతుంది, ఆత్మ కూడా పవిత్రంగా అవుతుంది. మ్యూజియంస్ మొదలైన చోట్ల మీ వద్దకు ఎంతోమంది వస్తారు. పిల్లలు సేవా అభిరుచిని కూడా బాగా కలిగి ఉండాలి. సేవను వదిలి ఎప్పుడు మీరు విశ్రమించకూడదు అంటున్నారు. అంటే కొంతమంది సేవ వదిలిపెట్టి నిద్రపోతూ ఉంటారు. సేవలో చాలా అక్యురేట్గా ఉండాలి. మ్యూజియంలో కూడా మీరు రెస్ట్ తీసుకునేందుకు సమయాన్ని కేటాయిస్తారు. గొంతు అలసిపోతుంది కదా. భోజనం మొదలైనవి కూడా తినాలి. కానీ లోపల రాత్రింబవళ్ళు ఈ ఉత్సాహమే రావాలి. ఎవరైనా వస్తే వారికి దారిని చూపించాలి అన్న ఉత్సాహం ఉండాలి. భోజనం చేసే సమయంలో ఎవరైనా వస్తే మొదట వారి విషయం చూసి ఆ తర్వాతే మీరు భోజనం చెయ్యాలి. నేను భోజనం చేస్తున్నాను వెయిట్ చేయండి అని అనకూడదు అంటున్నారు బాబా. అటువంటి సేవాదారిలాగా మీరు ఉండాలి. కొందరికైతే చాలా దేహాభిమానం వచ్చేస్తుంది. విశ్రాంతి ప్రియులుగా ఉంటారు. నవాబులాగా అయిపోతారు. తండ్రి అయితే అర్థం చేయించవలసి ఉంటుంది కదా. ఈ నవాబుతనాన్ని వదిలిపెట్టండి అంటారు బాబా. మీ పదవిని చూసుకోండి అని సాక్షాత్కారం కూడా బాబా చేయిస్తారు. దేహాభిమానం అనే గొడ్డలి వేటును తమ కాలుపైన తామే వేసుకుంటారు. చాలామంది పిల్లలు బాబాపై కూడా ఈర్ష్యపడతారు. అరే, వీరైతే శివబాబా రథము, వీరిని సంభాళించవలసి ఉంటుంది. ఎన్నో మందులు తీసుకుంటూ ఉండేవారు కూడా ఇక్కడ ఉన్నారు. డాక్టర్లతో వైద్యం చేయించుకుంటూ ఉంటారు. శరీరాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుకోవాలి అని బాబా అంటారు. కానీ తమ అవస్థను కూడా చూసుకుంటూ ఉండాలి కదా. మీరు బాబా స్మృతిలో ఉంటూ భోజనం చేసినట్లయితే ఎప్పుడు ఏ వస్తువు కూడా మీకు నష్టం కలిగించదు. స్మృతితో శక్తి నిండుతుంది. భోజనం చాలా శుద్ధంగా అయిపోతుంది. కానీ ఆ స్థితి పిల్లల్లో రావట్లేదు. బాబా అయితే అంటారు, బ్రాహ్మణుల చేత తయారు చేయబడిన భోజనము ఉత్తమోత్తమైనది. కానీ ఎప్పుడైతే అది స్మృతిలో కూర్చొని తయారు చేస్తారో అప్పుడే అది ఉత్తమోత్తమంగా ఉంటుంది. స్మృతిలో ఉంటూ తయారు చేసినట్లయితే వారికి కూడా లాభం ఉంటుంది, తినేవారికి కూడా లాభం ఉంటుంది. జిల్లేడు పూలు కూడా ఎన్నో ఉన్నాయి కదా. పాపం వారు ఏ పదవిని పొందుతారు? తండ్రికైతే దయ కలుగుతుంది. కానీ దాసదాసీలు తయారవ్వడం కూడా నిశ్చితమై ఉంది. అలాగని ఇందులోనే సంతోషపడిపోకూడదు. మేమిలా అవ్వాలి అన్న ఆలోచన కూడా కొందరు చేయట్లేదు. దాసదాసీలుగా అవ్వడం కన్నా షావుకారులుగా అవ్వడం మంచిది. అప్పుడు దాసదాసీలను పెట్టుకోగలుగుతారు. తండ్రి అయితే అంటారు, నిరంతరం నన్నొక్కరినే స్మృతి చేయండి అని. స్మరిస్తూ స్మరిస్తూ సుఖాన్ని పొందండి. దీనికి భక్తులు కూర్చొని స్మరించే మాలను తయారు చేశారు. అది భక్తుల పని. బాబా అయితే కేవలం ఇదే చెప్తారు, స్వయాన్ని ఆత్మగా భావించండి, తండ్రిని స్మృతి చేయండి అని. అంతే. ఇంకే జపమును చేయకండి, మాలను తిప్పకండి. తండ్రిని తెలుసుకోవాలి, వారిని స్మృతి చెయ్యాలి. నోటితో బాబా బాబా అని అనవలసిన అవసరం కూడా లేదు. మీకు తెలుసు, వారు ఆత్మలైన మనకు అనంతమైన తండ్రి. వారిని స్మృతి చేయడం ద్వారా మనం సతో ప్రధానంగా అయిపోతాం, అనగా ఆత్మ కాంచనంగా అయిపోతుంది. ఇదెంత సహజం. కానీ ఇది యుద్ధ మైదానం కదా. మీది మాయతో యుద్ధం. అది గడియ గడియ మీ బుద్ధిని తెంచేస్తుంది.
ఎంతెంతగా వినాశన కాలంలో ప్రీతి బుద్ధి కలవారిగా ఉంటారో అంతగా మీకు పదవి లభిస్తుంది. కేవలం ఒక్కరు తప్ప ఇంకెవరూ గుర్తుకు రాకూడదు. కల్పపూర్వం కూడా విజయమాలలోని మనులుగా అయిన వారు వెలువడ్డారు. బ్రాహ్మణ కులానికి చెందిన మీలో ఎవరైతే చాలా గుప్తంగా కష్టపడతారో వారి రుండమాల తయారవుతుంది, అంటే విష్ణుమాల తయారవుతుంది. జ్ఞానం కూడా గుప్తమైనది కదా. బాబాకైతే ప్రతి ఒక్కరి గురించి బాగా తెలుసు. మంచి మంచి నంబర్ 1గా ఉన్నవారు ఎవరినైతే మహారథులుగా భావించేవారో వారు ఈరోజు లేరు. దేహాభిమానం చాలా ఉంది, తండ్రి స్మృతి ఉండదు. మాయ చాలా గట్టిగా చెంపదెబ్బ వేస్తుంది. మాలగా తయారవ్వగలిగిన వారు చాలా కొద్ది మందే ఉన్నారు. అయినా కానీ తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తారు. మిమ్మల్ని మీరు చూసుకుంటూ ఉండండి. మేము ఎంత పవిత్రమైన దేవతలుగా ఉండేవారిమి, ఎలా ఉన్నవారిమి ఎలా అయిపోయాము, చెత్తగా అయిపోయాం. ఇప్పుడు శివబాబా లభించారు కావున వారి మతంపైనే నడవాలి కదా. ఏ దేహదారిని స్మృతి చేయకూడదు, ఎవరి స్మృతి రాకూడదు. చిత్రాలు కూడా ఎవరివి పెట్టుకోకూడదు. ఒక్క శివబాబా స్మృతియే ఉండాలి. శివబాబాకి శరీరం అయితే లేదు, దీనిని కూడా తాత్కాలికంగా అప్పుగా తీసుకుంటాను. మిమ్మల్ని ఈ విధంగా దేవీ దేవతలుగా లక్ష్మీనారాయణలుగా తయారు చేయడానికి ఎంత కష్టపడతారు. బాబా అంటారు, మీరు నన్ను పతిత ప్రపంచంలోకి పిలుస్తారు, నేను మిమ్మల్ని పావనంగా తయారు చేస్తాను. కానీ మీరు నన్ను పావన ప్రపంచంలో పిలవనే పిలవరు. అక్కడికి వచ్చి ఏం చేస్తారు మరి? వారి సేవ ఏంటి? పావనంగా తయారు చేసే సేవ. మరి అది అక్కడ అవసరమే లేనప్పుడు బాబా ఎందుకు వస్తారు? పూర్తిగా కాలిపోయి నల్లని బొగ్గులా అయిపోయారని బాబాకు తెలుసు. మిమ్మల్ని తెల్లగా తయారు చేయడానికి తండ్రి స్వయంగా వచ్చారు. अच्छा, मीठे मीठे सिकिलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा। धारण కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, సేవలో చాలా అక్యురేట్గా ఉండాలి. రాత్రింబవళ్ళు సేవా ఉత్సాహం కలుగుతూ ఉండాలి. సేవను వదిలి ఎప్పుడు విశ్రాంతి తీసుకోకూడదు. బాబా సమానంగా కళ్యాణకారులుగా అవ్వాలి. సెకండ్ పాయింట్, ఒక్కరి స్మృతితో ప్రీతి బుద్ధి కలవారిగా అయి లోపల ఉన్న చెత్తను తొలగించి వేయాలి. సుగంధమయమైన పుష్పాలుగా అవ్వాలి. ఈ చెత్త ప్రపంచంపై మనసు పెట్టుకోకూడదు. ఫస్ట్ పాయింట్లో బాబా సేవలో అక్యురసీ ఉండాలి, రాత్రింబవళ్ళు ఉత్సాహం ఉండాలి, సేవ టైంలో విశ్రాంతి తీసుకోకూడదు, బాబా సమానంగా కళ్యాణకారిగా కావాలి అంటున్నారు. సెకండ్ పాయింట్లో ఏం చెప్తున్నారు? ఒక్క బాబా యొక్క స్మృతిలో ప్రీతి బుద్ధిగా అవ్వాలి, సుగంధిత పుష్పాలుగా అవ్వాలి, ఈ చెత్త ప్రపంచంతో మనసు పెట్టుకోకూడదు అంటున్నారు. వరదానము, మనస్సు బుద్ధి ద్వారా శ్రేష్ఠ స్థితిల రూపీ ఆసనంపై స్థితులై ఉండే తపస్వి మూర్త భవ. మనస్సు బుద్ధి ద్వారా శ్రేష్ఠ స్థితుల రూపీ ఆసనంపై స్థితులై ఉండే తపస్వి మూర్త భవ. వివరణ, తపస్వీలు సదా ఏదో ఒక ఆసనంపై కూర్చొని తపస్య చేస్తారు. తపస్వి ఆత్మలైన మీ ఆసనాలు ఏకరస స్థితి, ఫరిష్తా స్థితి. ఈ శ్రేష్ఠ స్థితులలో స్థితులవ్వడం అనగా ఆసనంపై కూర్చోవడం. స్థూల ఆసనం పైనైతే స్థూల శరీరం కూర్చుంటుంది, కానీ మీరు ఈ శ్రేష్ఠ ఆసనంపై మనస్సు బుద్ధిని కూర్చోబెడతారు. ఆ తపస్వీలు ఒక కాలిపై నిలబడతారు మరియు మీరు ఏకరస స్థితిలో ఏకాగ్రులవుతారు. వారిది హఠయోగం, మీది సహజ రాజయోగం. స్లోగన్, ప్రేమ సాగరుడైన బాబా యొక్క పిల్లలు ప్రేమతో నిండుగా ఉన్న గంగలుగా అయి ఉండండి.
ప్రేమ సాగరుడైన బాబా యొక్క పిల్లలు ప్రేమతో నిండి ఉన్న గంగలుగా అయి ఉండండి. ఈరోజు స్వమానం: నేను తపస్వీమూర్తుడను, నేనాత్మను తపస్వీమూర్తుడను. ఓం శాంతి.